షుగర్ వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని అందరికీ తెలుసు కదా. మరి షుగర్ లాంటి స్వీట్నెస్తో దానికి ఆల్టర్నేటివ్ ఒకటి ఉందంటే దాన్ని మనం వదిలేస్తామా? ఇవాళ వీడియోలో తెలుసుకుందాం దానికి ఆల్టర్నేటివ్ అయిన మాంక్ ఫ్రూట్ షుగర్ గురించి. ఇదేంటండి మాకు తెలియని పేరు చెప్తున్నారు అనుకుంటున్నారా? ప్రెజెంట్ ఉన్న కాలంలో మన ఆహారపు అలవాట్ల వల్ల చిన్న ఏజ్లోనే షుగర్లు, బీపీలు ఇంకా ఇలాంటి ఎన్నెన్నో రోగాలు అనేవి పుట్టుకొస్తున్నాయి. సో మనం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా మనం దాన్ని మెయింటైన్ చేసుకోవాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటాం. అండ్ ప్రోడక్ట్స్ కూడా మనము వెతుకుతూ ఉంటాం. ఇలా వెతికే క్రమంలో నాకు ఈ షుగర్ అనేది కనిపించిందండి ఆన్లైన్లో. మనం ఎందుకు ఒకసారి దీన్ని ట్రై చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ దీని గురించి చెప్పకూడదు అని ఒకసారి తెప్పించాను అనమాట. చాలా బాగుండింది, యూస్ చేసి చూసాము, తర్వాత మీకు రివ్యూ అనేది ఇస్తున్నాను. ఇది మెయిన్గా డైట్ చేసే వాళ్ళకి, మీన్స్ షుగర్ తక్కువ ఇంటేక్ తీసుకోవాలి అనుకునే వారికి అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ద బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు విందాం. ఈ మాంక్ ఫ్రూట్ షుగర్ అనేది మాంక్ ఫ్రూట్ నుంచి వస్తుందన్నమాట. మాంక్ ఫ్రూట్ అనేది చైనా పర్వత ప్రాంతాలలో పెరిగే ఒక ప్రత్యేకమైన పండు. దీనిని లూహాన్ గోఆన్ కూడా అంటారు. ఈ పండు సహజంగానే తీయగా ఉంటుంది. దాని నుండి తీసే పదార్థాన్ని మోగ్రోసైడ్స్ అంటారు. అదే మాంక్ ఫ్రూట్ షుగర్ యొక్క ప్రధాన భాగం. ఇది వాడే విధానం కూడా చాలా సింపుల్ అండి. టీ, కాఫీ, స్మూతీస్, బేకింగ్ ఐటమ్స్ అన్నిట్లో యాజ్ యూజువల్ మనం షుగర్ ఎలా యూజ్ చేస్తామో అలాగే దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. చాలా ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. సో లిమిటెడ్గా వాడుకోవడం మంచిదన్నమాట. మీన్స్ మనం ఒకే రోజు ఎక్కువ ఇంటేక్ తీసుకోకుండా లిమిటెడ్గా 1-2 స్పూన్స్ పర్ డే అనమాట. అలా తీసుకుంటే మనకు సెట్ అయిపోతుంది. మనకి ఎక్కువ షుగర్ కేన్ అనేది యూజ్ చేస్తుంటారు షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్లో. దానివల్ల ఇన్సులిన్ స్థాయి అనేది ఎక్కువ పెరుగుతుందన్నమాట. కానీ ఈ మాంక్ ఫ్రూట్ వల్ల సహజంగా ఉన్న స్వీట్నెస్ వల్ల మనకు ఈ ఇన్సులిన్ అనేది పెరగదు. డయాబెటిక్ వాళ్ళకి ఇది ఒక పెద్ద వరమనే చెప్పుకోవచ్చు. ఇక కాస్ట్ విషయానికి వస్తే టూ మచ్ కాస్ట్ అనే చెప్పచ్చు, బట్ ఇట్స్ వర్తీ అన్నమాట. హాస్పిటల్ బిల్ కంటే ఇది కొంచెం తక్కువే లేండి. నేను పర్చేస్ చేసింది 150 గ్రామ్స్ 200 రూపీస్కి పర్చేస్ చేశాను. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.